హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గడుతు రొమాన్స్. సారీ అండి, నిన్న స్టోరీ ఇవ్వడం కుదరలేదు. ఇంట్లో పిల్లలు, మా వారు, పచ్చళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువ అయిపోవడంతో వర్క్ మీద అసలు దృష్టి పెట్టలేకపోతున్నాను. అందరూ క్షమించి స్టోరీని ఆదరిస్తారని ఆశిస్తే ఇంకా స్టోరీలోకి వెళదాం. ఏమంటున్నారు సార్? ఆ అమ్మాయిని మీరు తీసుకువెళ్ళడం ఏంటి? మీరు చెప్పారనే కదా చాలా పగడ్బందీగా ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మీతో తీసుకుని వెళ్తే నా జాబ్ పోతుంది సార్ అంటూ టెన్షన్తో గడగడ అప్పచెప్పినట్లు చెప్తా ఉంటాడు ఎస్ఐ. అదంతా నేను చూసుకుంటాను. అంతగా అవసరమైతే హాస్పిటల్ నుండి కోర్టుకి డైరెక్ట్గా నేనే తనని తీసుకుని వస్తాను. ఇప్పుడు మాత్రం అర్జెంటుగా తనని తీసుకువెళ్ళాలి, కమాన్ క్విక్ అంటూ కనీసం ఆ ఎస్ఐకి ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా తొందరపెట్టి మాయాని బయటికి రప్పిస్తాడు. అప్పటి వరకు తనని కోపంగా చూసి కాసేపు ముందు చంపాలని కూడా గొంతు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత హడావిడిగా తనని తీసుకువెళ్తూ ఉంటే ఏం అర్థం కాక చూస్తూ ఉంటుంది మాయా. ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఫాస్ట్గా రమ్. నీకోసం ఎవరు ఇక్కడ గంటలు గంటలు వెయిట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అంటూ కార్ ఎక్కమని చెప్తే ఒకసారి చుట్టూ అంతా చూస్తుంది. అప్పటికే మెల్లిగా మీడియా వాళ్ళ దృష్టి ఇంకో న్యూస్ పైన ఫోకస్ అయ్యేలా ప్లాన్ చేస్తారు వసంత్ అండ్ కార్తీక్. అందుకే ఆ టైంలో ఇంకా స్టేషన్ ముందు ఉన్న మీడియా అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఎందుకు, ఎక్కడికి లాంటివి అడగకుండా కామ్గా కారులో కూర్చుంటుంది మాయా. కార్తీక్ హాస్పిటల్కి స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్ దగ్గర దిగాక ఏమనకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్. ఎక్కడికో దూరంగా తీసుకువెళ్ళి తనని చంపడానికి ప్లాన్ చేసి ఉంటారు అని మాయ అనుకుంటూ ఉంటే తిన్నగా హాస్పిటల్కి తీసుకువచ్చేసరికి ఒకవేళ భయకి ఏమైనా అయిందా, నాకు చెప్పట్లేదా అనుకుంటూ వేగంగా లోపలికి పరుగు పెడుతుంది మాయా. కార్తీక్ నడుస్తూ ఉంటే అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోయి రిసెప్షన్లో ఐసీయూ అడిగి లిఫ్ట్లో వెళ్ళిపోతే ఇప్పటి వరకు కామ్గా వచ్చింది, ఇప్పుడేంటి సడన్గా ఇలా పరిగెడుతుంది అనుకుంటూ వెనక మామూలుగా వస్తాడు కార్తీక్. రిసెప్షన్లో చెప్పిన వైపు వెళ్ళేసరికి ఐసీయూ వార్డ్ స్టార్టింగ్లోనే రియా, వసంత్, కల్పన కనిపించి ఆమె అడుగులు అక్కడే ఆగిపోతాయి. గుండె వేగం 200 దాటుతూ ఉంటే కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ అడుగులు వేస్తుంది. కంట్లో నుండి నీరు ఆమె ప్రమేయం లేకుండా కారిపోతున్నా కనీసం ఆ విషయం కూడా తనకి తెలియదు. ముందుగా రియానే చూసి అత్త అంటూ అటు చూడు అంటూ గట్టిగా అరుస్తుంది. కల్పన, వసంత్ కూడా చూస్తారు. చూపుల్లో కోపం క్లియర్గా తెలుస్తుంటే అరుణ్ని చూడాలి, డెవిల్ ఎలా ఉన్నాడో కనుక్కోవాలి అని ఆమె మనసు వెళ్ళూరుతుంది. కానీ ఎలా అడగగలదు? ఇంతకు ముందు వాళ్ళ కళ్ళలో ప్రేమ, ఆప్యాయత, అభిమానం కనిపిస్తే ఇప్పుడు వాటి ప్లేస్లో కోపం, బాధ, అసహ్యం కనిపిస్తున్నాయి ఆమెకి. మనసులో మోయలేనంత బాధ బరువుగా లాగేస్తున్నా ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయత. కష్టంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వాళ్ళని చేరుకుంటుంది. వచ్చావా వగలాడి, రా. ఇంకా మా బావని ఇలా కూడా ఉండనివ్వకుండా ఏం చేద్దామని వస్తున్నావు అంటూ ఒక్కసారిగా మాయ మీదకి కొట్టడానికి దూకుతుంది రియా. మాయ మాత్రం కనీసం పక్కకు కూడా తప్పుకోదు. ఆ చెంప ఈ చెంప రెండు గట్టిగా కొట్టి భుజాలు పట్టుకుని ఊపేస్తూ, చెప్పు, నీకు మా బావ ఏం చేశాడని ఇలా చేశావు? నన్ను ఆ రోజు కాపాడడం కూడా అంతా ప్లాన్ చేసే చేసావు కదా. అలా నన్ను కాపాడినట్లు, అలాగే మా వదినని కాపాడినట్లు యాక్ట్ చేసి మా బావని నీ వలలో పడేసుకున్నావు కదూ అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది రియా. కల్పన చిన్నగా ఏడుస్తూ కిందకి చూస్తూ ఉండిపోతుంది. మామూలుగా అయితే మాయ మీద కనీసం ఈగ కూడా వాళ్ళనిచ్చేవారు కాదు కల్పన, అను, రాజీవ్. కానీ ఈరోజు రియా అలా కొడుతున్నా, అన్ని మాటలు అంటూ ఉన్నా కూడా కనీసం తన వైపు కూడా చూడట్లేదు కల్పన. మాయకి అవన్నీ అర్థమవుతున్నా ఆమె ఆలోచనలు వేరే విధంగా పరిగెడుతున్నాయి. డెవిన్ అలా షూట్ చేసినా కూడా కల్పన ఇంకా తనని ఏం అనడం లేదు. ఎందుకు? తనంటే అంత అభిమానం పెంచుకున్నారా? అదంతా తను బొమ్ము చేసుకుంది కదా. కానీ ఇప్పుడు వచ్చి కారణం అడిగితే తను చెప్పగలదా? రియా అలా కొడుతున్న కల్పననే చూస్తూ కంట్లో నుండి నీళ్ళని స్వేచ్ఛగా విడుస్తూ ఉంటుంది మాయా. అదంతా వసంత్ చూస్తూ ఉంటాడు. రియా, బిహేవ్ యువర్ సెల్ఫ్, వీఆర్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. ఆ పిల్లలాగా బజారు దానిలా ఆ మాటలేంటి అనగానే కల్పన, మాయా కోపంగా వసంత్ గారినే చూస్తారు. కానీ అతను అసలు రియాక్ట్ అవ్వరు. ఇంకా అక్కడే ఉంటే ఏం వినాల్సి వస్తుందా అని, అసలు అరుణ్ ఎలా ఉన్నాడు అని మనసు పరితపిస్తూ ఉంటే రియాని తప్పించుకుని ముందుకు వెళుతుంది మాయా. ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? అజింత్ నిన్ను అడిగాడు, వాడి కోసమే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. ఎక్కువ ఆశపడకు. వాడు నిన్ను చీ కొట్టిన వెంటనే మళ్ళీ నీ లైఫ్ మొత్తం జైలుకే అంకితం. గుర్తుంచుకో, మేము నిన్ను ప్రాణంతో వదలడమే నీకు ఎక్కువ.
అది గుర్తుంచుకుని అజిత్తో స్మూత్గా మాట్లాడి వెళ్ళిపో. న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసినా, లేదంటే మళ్ళీ మా అజిత్ని మ్యానిపులేట్ చేయాలి అని చూసినా ఏం చేస్తానో నాకే తెలీదు అంటారు వసంత్. మాయాకి ఏమీ అర్థం కాదు. అలాగే చూస్తూ ఉండిపోతుంది. అంటే భయ్యా బాగానే ఉన్నాడు, థ్యాంక్ గాడ్ అని మనసులోనే దండం పెట్టుకుని నిల్చుంటుంది. అంతకన్నా తనకి ఆ టైంలో ఏం చేయాలో కూడా తోచదు. కాసేపు అయ్యాక డాక్టర్ వచ్చి అజిత్ గారు లేచారు, రండి అంటూ అందరినీ లోపలికి పిలుస్తారు. మాయాతో సహా అందరూ లోపలికి వెళ్తే షర్ట్ లేకుండా బేర్బాడుతో ఉండి పొట్ట దగ్గర లావుపాటి బ్యాండేజీ కట్టు, నడుము కింద నుండి బ్లూ కలర్ బ్లాంకెట్, చేతికి సిలాన్, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి క్లిప్, హార్ట్ బీట్ అండ్ బీపీ కోసం అన్నీ సెట్ చేసి ఉంటాయి. బ్లడ్ లాస్ వల్ల ఒక్క రోజులో మొహం అంతా పీక్కిపోయి డల్గా పాలిపోయి కనిపిస్తూ ఉంటాడు డెవిల్. అజిత్ ఎలా ఉందిరా ఇప్పుడు అంటూ వసంత్ ముందుకి వచ్చి అడుగుతాడు. ఐఎమ్ గుడ్ డాడ్ అని అందరికన్నా వెనక ఉన్న మాయాని తీక్షణంగా చూస్తూ చిన్నగా నవ్వుతాడు. నవ్వింది చూస్తున్నది తనని కాదు అని వసంత్కి అర్థమవుతూ ఉంటే కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అయినా మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు కల్పన కూడా వచ్చి ఇంకో పక్క డెవిల్ చేతిని పట్టుకుంటుంది బాధగా. నేను బాగానే ఉన్నాను, కాస్త పెయిన్ ఉంది అంతే అని నవ్వి కాసేపు రెస్ట్ తీసుకుంటామా అంటాడు. అలాగే నాన్న, రెస్ట్ తీసుకో, మేము బయటే ఉంటాం, ఏమన్నా కావాలంటే పిలువు అంటూ లేచి వెనక్కి తిరుగుతారు. మాయా నన్ను చూసుకుంటుంది మామ్, తను నాతోనే ఉంటుందిలే అనగానే కోపంగా చూస్తారు అక్కడ అందరూ. మాయాకి మాత్రం గుండె జారిపోతూ ఉంటుంది డెవిల్ని చూస్తుంటే. అరచేతులు చల్లగా అవుతూ ఉంటే పిడికిళ్లతో డ్రెస్ టాప్ చుట్టేస్తుంది. అజిత్ అంటారు వసంత గారు కోపంగా. ఎస్ డాడ్, మాయా చూసుకుంటుంది, డోంట్ వరీ అంటూ మాయాని చూసి కమ్ బేబీ దగ్గరికి రా, అక్కడే ఆగిపోయావే అంటుంటే కార్తిక్ రియలతో సహా అందరికీ కోపం పీక్స్కి పోతుంది. కల్పన మాత్రం అనుమానంగా చూస్తుంది ఇద్దరిని. ఓకే మిస్టర్ అజిత్, మిస్ మాయా ఇక్కడే ఉంటారు, మీరు రెస్ట్ తీసుకోండి అని డాక్టర్ కూడా బయటకు వచ్చేస్తే ఇంకేం అనలేక మాయా తప్ప మిగతా అందరూ బయటకు వచ్చేస్తారు. అందరూ వెళ్ళి డోర్ క్లోజ్ అయిన వెంటనే ఫాస్ట్గా డెవిల్ కాళ్ళ దగ్గరికి చేరిపోయి పట్టుకుని, నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు డెవిల్ గారు అంటూ గట్టిగా ఏడుస్తూ చెప్తుంది మాయా. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా బేబీ? అది నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు చిన్నగా నవ్వుతూ. అతను కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు తనకి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. ఆ నవ్వు సంతోషానికి చిహ్నం కాదు, ద్వేషానికి ఆజ్యం. అది తను ఎందుకు తీసుకోలేకపోతుంది? అలా అని తను చేసింది కూడా కరెక్టేమీ కాదు. అతనిని కలిసినప్పటి నుండి అన్నీ మోసం చేసి కావాలనే దగ్గరయ్యింది. నా కొడకల్లారా, మీకేం చెప్పాను, ఏం చేసి వచ్చారు అంటూ వరుసగా బండబూతులు హిందీలోనే, కాకపోతే నాకు తిన్నగా తెలుగు కూడా రాదువు, అందుకే మీరే అక్కడ యాడ్ చేసుకోండి ప్లీజ్ తిడుతూ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు రాబర్ట్. బాయ్ ప్లీజ్ బాయ్, మేమంతా మీరు చెప్పినట్లే పర్ఫెక్ట్గా చేశాం, కానీ లాస్ట్లో అలా అవుతుందని అస్సలు అనుకోలేదు, ప్లీజ్ బాయ్ క్షమించు అంటూ నోటి నుండి ఒంటి నుండి విపరీతంగా బ్లడ్ వస్తూ ఉంటే భయంతో రాబర్ట్ కాళ్ళు గట్టిగా చుట్టి వదలమని ఏడుస్తూ అడుగుతూ ఉంటారు వాళ్ళంతా. చా ముందు వాళ్ళు అలాగే, ఇప్పుడు మీరు. ఒకే ఒక్క పని చెప్పాను, దీనికోసం ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అనే కదా. ఆ రోజు అంత పెద్ద డ్రగ్ డీల్ ఉన్నా కూడా వదిలేసి వచ్చింది, అయినా కూడా అదే తప్పు అంటూ వాళ్ళని కొట్టాక పిచ్చి కోపంతో జుట్టు పీక్కుంటూ అక్కడే అటు ఇటు తిరుగుతూ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు రాబర్ట్. ముందు బ్యాచ్ అరుణ్ని సరిగ్గా చూసుకోకుండా సాంగ్స్ వేసుకుని రీల్స్ చేసినందుకు కొడితే, ఇప్పుడు వీళ్ళు అజిత్కి బుల్లెట్ తగిలేలా చేసినందుకు అతని కోపం పెరిగిపోతూ ఉంటుంది. అజిత్నే తమ బాస్ అని చెప్పినా కూడా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారో అనుకుంటూ కోపంగా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. బాయ్ అని గొంతు పేలగా వినిపిస్తుంది వెనక నుండి. ఎవర్రా అని చూస్తాడు సిగరెట్ పఫ్ వదులుతూ. చోటాబాయ్ అలియాస్ రెహాన్. రాబర్ట్ తప్ప మిగతా అందరూ చోటాబాయ్ అనే పిలుస్తారు. హైదరాబాద్లో సెల్లో ఉన్నప్పుడు అక్కడే రెహాన్ని చంపమని చెప్పేశాడు రాబర్ట్. కానీ అదంతా ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుందని కామ్గా చోటాబాయ్ని మిగతా వాళ్ళు సేఫ్గా మళ్ళీ ముంబై వచ్చేలా చేయమని చెప్పాడు. అందుకే చోటాబాయ్ మళ్ళీ రాబర్ట్ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ బాయ్, మీరు లేకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడినే కాదు అంటూ ఎమోషనల్ అయిపోతాడు. అదంతా తర్వాత మాట్లాడుకుందాం రెహాన్, ఇప్పుడు ఓ చిన్న చిక్కు వచ్చింది అంటూ వాళ్ళు ఆ రోజు దొరికిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ చెప్పి, బాస్కి ఎలా అయినా వాళ్ళిద్దరూ కావాలి అంటాడు. నాకు ఆ అరుణ్ తెలుసు బాయ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయితే చాలు అంటాడు. చోటాబాయ్ అంటే రాబర్ట్కి
పూర్తి నమ్మకం. ఇప్పటి వరకు అతను డీల్ చేసిన ఏ మ్యాటర్ ఫెయిల్ అవ్వలేదు, ఒక్క డెవిల్ది తప్ప. కానీ ఫెయిల్ అవ్వడమే మంచిది అయింది. లేదంటే వాళ్ళ బాస్ని అటాక్ చేసినందుకు రాబర్ట్ ఎంపర్నే కూలిపోయేది ఈ పాటికి. అందుకే ఈసారికి క్షమించేసి చూడు రెహాన్, ఏం చేసినా ఎవరికి తెలియకూడదు. ఇప్పటికే న్యూస్లో వచ్చింది అంటూ చెప్పి కోపంగా అక్కడి నుంచి ఎవరికో ఫోన్ చేసి వెళ్ళిపోతాడు రాబర్ట్. చోటాబాయ్ అలియాస్ రెహాన్ తన మనుషులతో అరుణ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు పూనం గారి కోసం. అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు తనకి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. ఆ నవ్వు సంతోషానికి చిహ్నం కాదు, ద్వేషానికి ఆజ్యం. అది తను ఎందుకో తీసుకోలేకపోతుంది. అలా అని తను చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. అతన్ని కలిసినప్పటి నుంచి అన్నీ మోసం చేసే కావాలనే దగ్గర అయింది. కానీ హోటల్లో దూరం అవలేనంత దగ్గర అయినప్పటి నుండి ఆమెలో తెలియని బాధ, బెంగ. అసలు అజిత్ మాయతో ఏం మాట్లాడతాడో వినాలి అని డోర్ పూర్తిగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లు వేసి చెవి పెట్టి సైలెంట్గా వింటూ తనని ఎవరూ చూడకుండా చుట్టూ చూసుకుంటూ టెన్షన్గా నిల్చుంటుంది రియా. ముందు మాయ ఏడుస్తూ సారీ చెప్పడం వినిపిస్తుంది. డౌట్ లేదు, ఇదే మా బావని షూట్ చేసింది. ఇప్పుడు ఏడుస్తూ సారీ చెప్తే అంత సరి అయిపోతుందా అని పళ్ళు కొరుకుతూ ఉంటే డెవిల్ మాత్రం మంచిగా బేబీ అని పిలవడం విని షాక్ అవుతూ అలాగే వింటూ ఉంటుంది. మాయ అలాగే ఏడుస్తూ డెవిల్ని చూస్తూ ఉంటుంది. అతను ఆమెనే చూస్తూ ముందుకి రా అన్నట్లు తల ఊపి పిలుస్తూ ఉంటే ఆమె శరీరం మొత్తం వణుకు మొదలవుతుంది. అతి కష్టం మీద అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్తుంది. అలాగే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఆ అని ఏదో చెప్పబోతూ ఉంటే విష్, గోడలకి కూడా చెవులుంటాయి బుజ్జమ్మ, మెల్లిగా మాట్లాడు అంటాడు. కనుబొమ్మలు ముడిచి ఏం అర్థం కాకుండా చూస్తుంది. చాలా స్లో వాయిస్లో మాట్లాడుతూ ఎందుకు ఆ ఏడుపు, ఇదేనా నీకు కావాల్సింది అని మళ్ళీ వెంటనే ఓకే ఓకే, నేను అసలు బ్రతకకూడదు అని కదా అనుకున్నావు, అందుక ఈ ఏడుపు? లేదు డెవిల్ గారు, నేను మిమ్మల్ని కావాలని షూట్ చేయలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మళ్ళీ ఎందుకు అలా అంటున్నారు? ఒకసారిగా గంభీరంగా డెవిల్ గొంతు మారిపోతుంది. తెలీదా? హా, తెలీదా నీకు? మొహం ఎర్రగా మారిపోతూ ఉంటే మళ్ళీ బీపీ మిషన్ బీఫ్ అంటూ సౌండ్ చేస్తుంది. మాటలు వినపడకపోయినా బీఫ్ సౌండ్ విని అలర్ట్ అయిపోతుంది. బయట ఉన్న రియా అయినా అలాగే కామ్గా ఉంటుంది. ఎన్నిసార్లు అడిగాను ఎన్నిసార్లు అడిగాను నీకు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగానా లేదా అంటూ ఫాస్ట్గా మాయ కుడి చేతి మణికట్టు గట్టిగా పట్టుకుని ముందుకు లాక్కుని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ చేతిని గట్టిగా నొక్కేస్తూ అడుగుతాడు. అతని మాటల్లోని కోపాన్ని అంత దగ్గరగా చూస్తున్న అతని మొహానికి ఆమె గుండె భయంతో కొట్టుకునే స్పీడ్కి ఏ క్షణానన్నా ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఏడవడం కూడా ఆపి అలాగే బొమ్మలా నిల్చుని చూస్తూ ఉంటుంది. నీకు పెళ్ళైన సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? గుండె వేగం పెరిగిపోతుంది ఇంకా ఎక్కువగా. ఒళ్ళంతా వేడిగా అయిపోతూ ఉంటే ఇంకా తను ఎలాగో డెవిల్తో ఉండబోయేది లేదు అనుకుని గట్టిగా ఊపిరి వదిలి మీకంతా తెలిసే మళ్ళీ నన్ను అడగొద్దు. నేనేం చెప్పే పొజిషన్లో లేను ఇప్పుడు. కానీ ఒకటి, నేను కావాలని షూట్ చేయలేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినా కూడా అడుగుతున్నా, నన్ను క్షమించండి అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుని ఒకసారి భయాన్ని చూసి వెళ్ళిపోతాను. మీరు డాక్టర్తో చెప్పగలరా అని అడుగుతుంది. వెళ్ళిపోతావా? ఎక్కడికి? వెటకారం దొర్లుతుంది డెవిల్ మాటల్లో. ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ పోలీస్ స్టేషన్కే. అతని చెయ్యి మెల్లిగా విడిపించుకుని నిటారుగా నిల్చొని చెప్తుంది. ఆమె కళ్ళల్లో అన్నిటికీ సిద్ధపడి ఫేస్ చేయడానికి రెడీ అయిన ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అది అతనికి నచ్చదు. అందుకే ఈసారి అతనే సాడిస్టిక్ స్మైల్ ఇస్తూ ఓహో, నా నుండి తప్పించుకోవడానికి బాగానే ప్లాన్ చేసావు బుజ్జమ్మ. కానీ నీకు ఇంతకు ముందే చెప్పాను, నేను ఎవరిని నా దగ్గరికి రానివ్వను. వన్స్ నాది నా వాళ్ళు అనుకున్నాక ప్రాణం పోయినా నా నుండి దూరం అవ్వనివ్వను అంటూ మళ్ళీ అంతా నొప్పితోనూ పైకి లేచి కూర్చుని చెయ్యి పట్టుకుని లాగాడు. అంత ఫాస్ట్గా మళ్ళీ లాగుతాడు అని ఎక్స్పెక్ట్ చేయని మాయ ఒక్కసారిగా అతని మీద వాలిపోతుంది. నొప్పి మళ్ళీ కలుక్కోమంటుంది అతనికి. అయినా లక్ష్య పెట్టలేదు. ఆమె బుగ్గలు రెండు గట్టిగా వేళ్లతో నొక్కి కళ్ళలోకి కోపంగా చూస్తూ నా నుండి దూరంగా వెళ్లాలన్న ఆలోచన నీ నీ జన్మలో మర్చిపో. ఇన్ని రోజులు నా ప్రేమని మాత్రమే చూసావు కదా, ఇప్పటి నుంచి ఈ క్షణం నుండి నా ద్వేషం అంటే ఏంటో చూస్తావు. కాదు కాదు, నేను చూపిస్తాను. నువ్వు నాకు పెట్టిన పేరుకి మరి సార్థకత తేవాలి కదా. నిజమైన డెవిల్ అంటే చూపించి నువ్వు చేసిన తప్పుకి నీతోనే నీకు శిక్ష వేసుకునేలా చేస్తాను. మాటలు కోపంగా వాడిగా వస్తూ ఉంటే అంత దగ్గరగా అతని కళ్ళు వేడి ఊపిరి సెగలు తగిలి మాయ చిగురుటాకులా వణికిపోతూ ఉంటుంది.
అప్పటి వరకు కేవలం సారీ చెప్పేసి అరుణ్ని చూసి వెళ్ళిపోతుంది అని భ్రమలో ఉంది. కానీ ఇప్పుడు డెవిల్ చెప్తున్న మాటలకి నోట్లో నుండి మాట కూడా బయటికి రావడం లేదు. బయట నుండి చెవి మాత్రమే లోపలికి పెట్టి వింటున్న రియాకి అసలు వాళ్ళ మాటలు ఏవీ అర్థం కావడం లేదు. వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. కోపంగా మాట్లాడుతున్నారా, ప్రేమగా మాట్లాడుకుంటున్నారా అన్నది కూడా తెలియక విసుగొచ్చి డోర్ మళ్ళీ వేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళావు రియా? నువ్వు కనిపించట్లేదని కార్తీక్ వెతుకుతూ కిందకి వెళ్ళిపోయాడు అంటూ రియా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అడుగుతుంది కల్పన. బావ దాంతో ఏం మాట్లాడుతున్నాడో విందామని ట్రై చేశానత్త. అక్కడే ఆ రూమ్ బయట ఉన్నా. నిజమా? నువ్వు విన్నావా రియా? కల్పన ఏదో అనేలోపే వసంత్ వేగంగా వచ్చి ఆత్రంగా అడుగుతారు. కానీ రియా డల్గా ఫేస్ మార్చి, లేదు మావయ్య, అసలేం వినిపించలేదు. బావ చాలా తెలివైన వాడు అంటుంది పెదవి విరుస్తూ. రియా, అక్కడ ఏం జరిగిందో అసలు ఎవరికీ తెలీదు. నిజంగా మాయా షూట్ చేస్తే మన అచ్చు అలా తనతో ప్రేమగా మాట్లాడి పక్కనే ఉండమని చెప్తాడా? నాకెందుకో అక్కడ జరిగింది వేరేగా అనిపిస్తుంది. మన మాయాని తప్పుగా అనుకుంటున్నామేమో అని పూర్తిగా అనకుండానే కల్పన అని ఆ వార్డ్ అంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తారు వసంత్. ఇంత జరిగినా నువ్వు ఇంకా ఆ అమ్మాయిని నమ్ముతున్నావా? ఇనఫ్. నేను అజిత్కి ఛాన్స్ ఇవ్వడం కూడా తప్పే అంటూ కోపంగా మళ్ళీ ఐసీయూలోకి ఫాస్ట్గా నడుస్తూ వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం కల్పన రియా షాక్లో ఉండిపోతారు. వసంత్ షూ సౌండ్ దూరం అయ్యాక గాని వాళ్ళకి ఏమైందో అర్థం కాక మళ్ళీ వాళ్ళు కూడా అట్నే పరుగు పెడతారు. అజిత్ అని గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేస్తారు వసంత్. అప్పటికే మాయా డెవిల్ బెడ్ పక్కనే చైర్ వేసుకుని అతని చేతిని గట్టిగా పట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటుంది. ఈ టైం గ్యాప్లో వీళ్ళ మధ్య ఏమయ్యిందో మళ్ళీ చెప్పుకుందాం. డాడ్, వాట్ హ్యాపెండ్? చాలా స్లో వాయిస్తో నార్మల్గా అడుగుతాడు అజిత్. మాయాన్ని కాల్ చేసేలా చూస్తూ, ఆ అమ్మాయి నిన్ను షూట్ చేసింది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి రీజన్ తనే. నీకది తెలుస్తుందా? లేదు డాడ్, అది అనుకోకుండా అయ్యింది. అందులో మాయ తప్పేమీ లేదు అంటూ చెప్తుంటే వెనక నుండి కల్పన రియా కూడా వస్తారు. నో అజిత్, తను ప్రీ ప్లాన్డ్గా నిన్ను చంపాలని ఇదంతా చేసింది. లక్కీగా నువ్వు సేవ్ అయ్యావు అని చెప్తుంటే, డాడ్ నాకు తెలీదా? ప్లీజ్, ఇందులో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మాయాని అందరూ తప్పుగా అనుకుంటున్నారా? బయట మీడియా కూడా అలాగే అనుకుంటుందా? కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడుగుతాడు అజిత్. అవును అజ్జు అంటుంది కల్పన. అప్పటికే మళ్ళీ మాయ తప్పు లేదని నమ్ముతుంది ఆవిడ. ఓకే, మనమే మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ నేను ఇంకా ఇక్కడ ఉండాలి అని అనుకోవటం లేదు. మనం అందరం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటాడు. వసంత్ గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక మాయ షూట్ చేసిందని తెలిసినా ఇంకా నమ్ముతూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఈ పొజిషన్లో అజిత్ స్ట్రెయిన్ అయితే మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నారు కాబట్టి ఓకే, రేపు మార్నింగ్నే స్టార్ట్ అవుదాం అంటారు. థ్యాంక్ యూ డాడ్, నాకు నా ఫోన్ కావాలి కొంచెం ఫాస్ట్గా అంటాడు. ఓకే అని కార్తిక్తో మాట్లాడి మాయాని ఇంకా ఉంచితే ప్రమాదం కాబట్టి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడానికి వెళ్తారు. ఇంకా కల్పన డెవిల్ పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటే, మామ్ రియలీ ఐ ఆమ్ గుడ్, ప్రామిస్గా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నాతో పాటు అడ్మిట్ అయిన అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని మాయా వైపు వారగా చూస్తూ అడుగుతాడు డెవిల్. మాయా గుండె ఆగినట్లు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరిని రియా చూస్తూ గమనిస్తూనే ఉంటుంది. అసలు డెవిల్ ఏం చేయాలి అనుకుంటున్నాడు? అతని ప్లాన్ ఏంటి? మాయా అతని వలలో చిక్కుకుని మళ్ళీ ప్రమాదంలో పడబోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ లహరి రాజశేఖర్.